వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. ఎవరైతే మన ఛానల్ చూస్తూ సేవింగ్స్ చేసి మీరు ఏవైతే పర్చేస్ చేయాలనుకుంటున్నారో ఆ గోల్ని అచీవ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసరికి మనం ఒక సేవింగ్స్ అకౌంట్ అంటే లైక్ మనకందరికీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, బట్ ఇది వచ్చేసరికి ఈ సేవింగ్స్ అకౌంట్ ఉంది అంటే కనుక మనకి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అంటే ఒక్క షాట్కి 2 వర్డ్స్ అంటారు కదా, అలాంటి ఒక స్కీమ్ లేదంటే ఒక సేవింగ్స్ అకౌంట్ ఇది. సో ఈ బ్యాంక్లో కనుక మనకి సేవింగ్స్ అకౌంట్ ఉంది అంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మనకి కాంప్లిమెంటరీస్ ఉన్నాయి, మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది, పర్సనల్ యాక్సిడెంట్ అన్నది కవర్ అవుతుంది, మనకి ఇంకా మన గోల్డ్ పెట్టి లాకర్లో తీస్తూ ఉంటాం కదా, వాటి మీద మనకి ఆఫర్స్ ఉన్నాయి, హోమ్ లోన్, కార్ లోన్ మీద మనకి పర్సంటేజ్ తగ్గిస్తారు, ఇంట్రెస్ట్, ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. జస్ట్ సేవింగ్స్ అకౌంట్ మాత్రమే ఇది. మనకి రిమైనింగ్ అన్ని బ్యాంక్స్లో ఎట్లా ఉంటాయో అలానే ఇందులో కూడా ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే సరిపోద్ది అనమాట. సో మంచి యూస్ఫుల్ ఉన్నది. సో దాని గురించి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. అందుకంటే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియోస్ నచ్చుతున్నాయి ఉంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇది వచ్చేసరికి ఒక సేవింగ్స్ అకౌంట్ అన్నమాట. సో దీంతో ఏంటి అంటే ఇది కెనరా బ్యాంక్ వారి ఏంజల్ అకౌంట్ స్కీమ్. దీని పేరు వచ్చేసరికి అంటే ఈ అకౌంట్ అన్నది సేవింగ్స్ అకౌంట్ కెనరా బ్యాంక్లో ఉండాలి. ఆల్రెడీ ఉన్న వాళ్ళైనా సరే మీరు ఇలా కెనరా బ్యాంక్లో ఒక అకౌంట్ ఉంది కదా, మేము ఏంజల్ అకౌంట్ కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నారని అడగొచ్చు. లేదు అంటే అకౌంట్ లేని వాళ్ళు సింపుల్గా బ్యాంక్ వెళ్ళి కెనరా బ్యాంక్ ఏంజల్ అకౌంట్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే అక్కడికి వెళ్ళారంటే వాళ్ళే ఫార్మాలిటీ ఫిల్ చేస్తారు. జస్ట్ శాంపుల్ మనం ఒక ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, పాన్ కార్డు, ఇట్లా ఏవైతే బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ కావాలో అదేదన్నమాట ప్రొసీజర్. అండ్ ఇది వచ్చేసరికి దీంతో మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ఈ కెనరా బ్యాంక్ ఉండడం వల్ల మనకు వాళ్ళు ఒక రూపే డెబిట్ కార్డ్ అన్నది ఇస్తారు. సో డెబిట్ కార్డ్ వల్ల దీనివల్ల కూడా మనకు చాలా ఆఫర్స్ ఉన్నాయి. అంటే మనం అమెజాన్, స్విగ్గీ, బుక్ మై షో ఇలాంటి వాటిల్లో మనం ఈ కార్డు ఉపయోగించి కనుక మనము ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు మనకి ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. అండ్ అలాగే మనకి ఏ సేవింగ్స్ అకౌంట్లో అయినా సరే వాళ్ళు మెసేజెస్ పంపుతున్నందుకు, అంటే ఇంత అమౌంట్ డ్రా అయింది, ఇలా మెసేజెస్ కానీ కాల్స్ కానీ ఇలా కొంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు కదా కార్డు యూజ్ చేసినందుకు కానీ, యాన్యువల్ ఛార్జెస్ అని. బట్ ఇందులో మాత్రం మనకు అది లేదనమాట. అంటే మనకి సేవింగ్స్ అన్నది ఇక్కడ చాలా అవుతుంది. అంటే మనకి ఎటువంటి కటింగ్స్ ఉండవు, అదొక బెనిఫిట్ ఉంది. అయితే మనం చేయాల్సిందల్లా ఏంటంటే కెనరా బ్యాంక్ ఏంజల్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి అని చెప్పి బ్యాంకుకి వెళ్ళి కనుక్కోవాలి. వాళ్ళే ఓపెన్ చేస్తారు, కావాల్సినవి తీసుకెళ్తే. అయితే ఇందులో 3 ఉన్నాయన్నమాట. లావెండర్, రోజ్, ఆర్చిడ్ అని పెట్టారు. అంటే 3 టైప్స్లో మనము సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అంటే మినిమము ఒక 5,000 కట్టి మనం సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే దాన్ని లావెండర్ అంటారు. మనం 30,000 కట్టగలిగితే రోజు, 1 lakh కట్టగలిగితే ఆర్చిడ్. అంటే మనం కట్టే అమౌంట్ని బట్టి మనకు వచ్చే బెనిఫిట్స్ కూడా కొన్ని మారుతూ ఉంటాయన్నమాట. సో ఏదైనా కానీ సేవింగ్స్ అకౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరు కట్టగలిగేది లావెండర్ 5,000 కదా. ఇప్పుడు ఏ బ్యాంక్ అని, ఈవెన్ ఎస్బీఐ అయినా, హెచ్డిఎఫ్సి, ఇట్లా అన్నిటిలో కూడా మినిమం 1,000 ఉంచాలి, 3,000 ఉంచాలి అకౌంట్లో అంటారు కదా, అలాగే అనమాట. కాకపోతే ఇందులో మనము మినిమం 5,000 ఉంచుతున్నాం, అదొక్కటే వేరియేషన్. అంటే 5,000 పైన మీరు ఇంకా అమౌంట్ వేసుకోగలిగితే వేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5,000 ప్లస్ ఇంకో 1,000, 6,000 వేసారనుకోండి, 5,000 మీరు తీయకూడదు, అంతే ఉంచాలి. ఎందుకంటే మినిమం అమౌంట్ బ్యాలెన్స్ అది. రిమైనింగ్ మీరు 5,000 పైన ఎంత ఉంటే అంత అమౌంట్ మీరు ట్రాన్సాక్షన్స్ అన్నవి చేసుకోవచ్చు అనమాట. సో అదొక్కటే. ఇది అదే రోజు తీసుకుంటే 30,000, ఆర్చర్డ్ అయితే లాక్ ఉండాలి. సో దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి అంటే ఈ సేవింగ్స్ అకౌంట్ తీసుకోవడం వల్ల మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కవర్ అవుతుంది, స్పెషల్లీ క్యాన్సర్. ప్రజెంట్ ఉమెన్లో క్యాన్సర్ అన్నవి చాలా వస్తున్నాయి, బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పి ఇలా ఉమెన్ రిలేటెడ్. సో మీకు ఆ క్యాన్సర్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కవర్ అవుతుంది దీనివల్ల. అంటే లావెండర్ తీసుకున్న వాళ్ళైతే 3 lakhs వరకు అమౌంట్ ఇస్తారు, రోజ్ వాళ్ళకైతే 5 lakhs, ఆర్చిడ్ వాళ్ళకైతే 10 lakhs. అలాగే పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కూడా కవర్ అవుతుంది. అంటే ఏదైనా యాక్సిడెంట్ వల్ల ఏదన్నా అయితే మనకి లావెండర్ తీసుకున్న వాళ్ళైతే 8 lakhs అమౌంట్, రోజు వాళ్ళకైతే 16 lakhs, ఆర్చిడ్ వాళ్ళకైతే 26 lakhs. అంటే మనం ఈ 3లో ఎంత అమౌంట్తో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తామన్న దాన్ని బట్టి మనకు వచ్చే ఈ ఇన్సూరెన్స్ కవర్ కానీ యాక్సిడెంట్ కవర్ కానీ అమౌంట్ అన్నది ఉందన్నమాట. అండ్ దీంతోపాటు మనకి అన్లిమిటెడ్ లాకర్ ఆపరేషన్స్ కూడా ఉంది. అంటే మనం గోల్డ్ అన్నది పెడతాం కదా, గోల్డ్ పెట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అని చెప్పి ఈరోజు ఒకళ్ళ వెడ్డింగ్ ఉందని చెప్పి మనం లాకర్ తీస్తాము, మేబీ మళ్ళీ 2 days తర్వాత ఇంకొకళ్ళు ఏదైనా ఫంక్షన్ వచ్చి మళ్ళీ తీస్తాము, అలాగన్నమాట. సో బట్ అన్ని బ్యాంక్స్లో ఏంటంటే మనం ఎన్నిసార్లు తీస్తున్నాము అన్న దాన్ని బట్టి లేదా ఇంత అమౌంట్ అన్న ఛార్జ్ చేస్తారు. బట్ ఈ సేవింగ్స్ అకౌంట్లో ఏంటంటే మీరు ఏ సేవింగ్స్ అకౌంట్ తీసుకున్న ఈ 3లో మనము ఎన్నిసార్లు అయినా, అంటే ఈ రోజే మీరు బ్యాంక్ వెళ్ళి గోల్డ్ తెచ్చుకోవచ్చు, దాన్ని రేపే పెట్టేయచ్చు, మళ్ళీ ఎల్లుండి కూడా తీసుకోవచ్చు. అంటే మీరు ఎన్నిసార్లు అయినా అన్లిమిటెడ్ టైమ్స్ మీరు మీ గోల్డ్ లాకర్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే గోల్డ్ లాకర్కి ఛార్జ్ ఉంటుంది. అంటే
ఏ బ్యాంకులో అయినా కానీ గోల్డ్ పెట్టుకోవడానికి కొంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు కదా, ఆ అమౌంట్ ఉంటుంది. ఎంత అమౌంట్ అన్నది ఈ బ్యాంకులో అయితే తెలీదు. బట్ ఆ పెట్టుకున్న తర్వాత ఆపరేషన్స్ తీయడం పెట్టడం మళ్ళీ తీయడం పెట్టడం అన్నది అయితే మనకి అన్లిమిటెడ్ చేసుకోవచ్చు, ఫ్రీ అన్నమాట. అలాగే జీరో సర్వీస్ ఛార్జెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం నెఫ్ట్ కానీ ఆర్టీజీఎస్ ఐఎంపిఎస్ వీటి ద్వారా మనం మనీ ట్రాన్సాక్షన్ చేస్తుంటాం కదా, 20,000 50,000 1 lakh ఇలాగా అమౌంట్ ట్రాన్సాక్షన్స్ చేసుకుంటున్నప్పుడు మనకి ఎటువంటి ఛార్జెస్ పడవు. రిమైనింగ్ ఏ బ్యాంక్స్లో అయినా కానీ 20 రూపీస్ 50 100 అలా పడతాయి. అలాగే డెబిట్ కార్డ్ ఛార్జెస్, మనం ఏ కార్డు యూజ్ చేసినా కానీ యాన్యువల్ ఛార్జెస్ అని చెప్పి 300 200 400 కట్ చేస్తుంటారు. సో మనకి ఈ సర్వీస్ అకౌంట్తో అవి కూడా ఉండవు. అలాగే ఎస్ఎంఎస్ ఛార్జెస్, మనం ఏ అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసినా మంత్ మొత్తానికో ఇయర్కో క్వార్టర్లీకో అవి కూడా ఎస్ఎంఎస్ ఛార్జెస్ అని, అవి కూడా మనకి 100 నుంచి 300 వరకు ఏ బ్యాంకులో అయినా ఛార్జ్ చేస్తారు. బట్ ఇక్కడ మాత్రం మనం అదే ఈ కెనరా బ్యాంక్ ఏంజల్ దాంట్లో కనుక ఉంటే సేవింగ్స్ అకౌంట్ మనకి ఆ ఛార్జెస్ కూడా ఉండవు. సో చాలా ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయి. సో ఇదిలో మీరు ఏ అకౌంట్ తీసుకున్నా సరిపోతుంది. అండ్ అలాగే మనకి హోమ్ లోను వెహికల్ లోన్స్ మీద కూడా ఇంట్రెస్ట్ తగ్గిస్తారు. 0.5% ఆర్ 0.05%, ఎగ్జాక్ట్ ఐడియా లేదు. నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ కెనరా బ్యాంక్ ఏంజల్స్ కింది. మీరు కావాలి అంటే చెక్ చేసుకోండి ఆన్లైన్లో. ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. నేను చెప్పినా సరే ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే బ్యాంక్ వెళ్ళి కట్టుకోండి. లేదు అంటారా మీరు బ్యాంక్ వెళ్ళి ఇలా ఒక కెనరా బ్యాంక్ ఏంజల్ స్కీమ్ కదా ఉంది అంటే మీరు వాళ్ళు ఒక షీట్ లాంటిది ఇస్తారనమాట. స్కీమ్ డీటెయిల్స్ అన్నీ తెలుగులోనే ఉంటాయి. సో మీరు పర్ఫెక్ట్గా చదువుకొని లేదా అక్కడ వాళ్ళని అడిగినా చెప్తారు. మీరు ఇంకొకసారి రీవెరిఫై చేసుకున్న తర్వాత మీరు స్కీమ్ జాయిన్ అవ్వచ్చు, సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో మీ హోమ్ లోను వెహికల్ లోన్స్ మీద కూడా మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9% అనుకోండి, దానిలో 0.5% ఆర్ 0.05% మనకి తగ్గిస్తారు. అది హోమ్ లోన్ అయినా కానీ వెహికల్ లోన్ అయినా కానీ. సో మనకి ఇక్కడ తక్కువే కదా 0.5% లేదా 0.05% అంటున్నారు అనుకుంటున్నాము. కానీ హోమ్ లోను వెహికల్ లోన్స్ అన్నవి మనము 20 years 30 years తీసుకుంటాం. అంటే ఆ మొత్తం ఇయర్ మీద మనకి ఇంత చిన్న అమౌంట్ తగ్గినా ఓవరాల్గా మనకి కనీసం 1 lakh 2 lakh 3 lakh వరకు తగ్గడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఇట్లా పర్సంటేజ్లో చూసినప్పుడు తక్కువ అనిపిస్తుంది, కానీ ఇయర్ వైజ్గా మనం కట్టేటప్పుడు ఎక్కువ అమౌంటే మనకి కనీసం తగ్గుతుంది. అదన్నా తగ్గించే వాళ్ళు ఉంటారు కదా మనకి, అంటే వేరే బ్యాంక్లో అకౌంట్ ఉంది అంటే అలా. అండ్ అలాగే ఫ్రీ హెల్త్ చెకప్ ఉంటుంది ఆర్చిడ్, అంటే 1 lakh పెట్టి తీసుకున్న వాళ్ళకి ఎప్పుడైనా కానీ మనకి ఫ్రీగా ఎటువంటి హెల్త్ చెకప్స్ అయినా ఉంటాయి. అండ్ అలాగే ఎయిర్పోర్ట్ లాంజెస్ యాక్సెస్, డొమెస్టిక్ విజిట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది క్వార్టర్కి ఒక 2 times. అలాగే ఇంటర్నేషనల్ విజిట్స్ కూడా ఉంటాయి ఇయర్కి 2 times. అంటే మనం ఏదైనా ఎయిర్పోర్ట్కి అలా వెళ్ళినప్పుడు మనకి ఈ ఫ్రీ లాంజ్, అక్కడ ఫుడ్ రిలేటెడ్ ఇట్లా ఎయిర్పోర్ట్ రిలేటెడ్ కూడా మనకి ఆఫర్స్ అయితే ఉన్నాయి. వీటితో పాటు ఇంకా టాప్ బ్రాండ్స్ మీద కూడా మనకి ఈ సేవింగ్స్ అకౌంట్ ఉంటే ఆఫర్స్ ఉన్నాయి. అవేంటి అంటే స్విగ్గీ, అమెజాన్, మింత్రా, బుక్ మై షో అన్నమాట. సో స్విగ్గీ అయితే ఫుడ్ రిలేటెడ్ మనకి ఫ్లాట్ 20% ఆఫ్ ఉంటుంది. 100 రూపీస్ మినిమం ఛార్జ్ చేయాలి. అంటే 100 రూపీస్తో మినిమం ఏదైనా కొంటే 20% ఆఫ్, లేదా 129 వన్స్ ఇన్ ఏ మంత్ ఇలా ఉంటుంది. అలాగే సేమ్ అమెజాన్లో కూడా మనం కనీసం 100 రూపీస్ పెట్టి ఏదైనా పర్చేస్ చేసాము అంటే దాని మీద కూడా మనకి ఫ్లాట్ 20% ఆఫ్ వస్తుంది. అలాగే మింత్రాలో అయితే మనకి 500 రూపీస్ షాపింగ్ కూపన్ వస్తుంది. అంటే 500 రూపీస్తో మనం ఏదైనా మింత్రాలో కొనుక్కోవచ్చు. అండ్ అలాగే బుక్ మై షో అంటే ఏంటంటే మనము మూవీ టికెట్స్ బుక్ చేసుకునే యాప్. సో అక్కడ మనకి ఫ్లాట్ 250 ఆఫ్ ఉంటుంది పర్ ఇయర్, మినిమం బుకింగ్ 2 మూవీ టికెట్స్. సో మినిమం ఏమైనా ఒక 2 మూవీ టికెట్స్ బుక్ చేసుకునే దాని మీద ఇయర్లో ఒకసారి మాత్రం మనకి 250 రూపీస్ ఆఫ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఒక్క సేవింగ్స్ అకౌంట్ ఉండడం వల్ల. అందుకే నేను 1 shot 2 birds అని చెప్పాను. మనకి ఏ బ్యాంక్లో అయినా కానీ సేవింగ్స్ అకౌంట్ ఉంది అంటే జస్ట్ అకౌంట్ ఉంటుంది అంతే. మనం డబ్బులు దాచిపెట్టుకుంటాము జస్ట్ ఒక అకౌంట్ లాగా. బట్ ఇక్కడ మాత్రం మనం అదే సేవింగ్స్ అకౌంట్, అదేదో కెనరా బ్యాంక్ ఏంజల్ సేవింగ్స్ అకౌంట్ అని తీసుకున్నాము అంటే మనకి ఇన్ని కవర్ అయిపోతున్నాయి. దీనికోసం మనం చేస్తున్నది ఏమీ లేదు, జస్ట్ ఒక సేవింగ్స్ అకౌంట్. అందరం కొంచెం ఈజీగా ఉండేది అయితే లావెండర్ కదా. రిమైనింగ్ వాటితో కంపేర్ చేస్తే 1000 3000 మినిమం బ్యాలెన్స్ ఉండేది, ఇక్కడ ఒక 5000 ఉంది. బట్ దాని ద్వారా మనకి ఇన్ని బెనిఫిట్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఒకసారి డీటెయిల్గా మీరు కెనరా బ్యాంక్ వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనుక్కోండి, వాళ్ళు చెప్తారు, లేదా మీకు ఒకటి ఇస్తారు, అది చూసుకోండి. లేదా నేను మీకు డిస్క్రిప్షన్లో ఆన్లైన్ లింక్ ఇస్తాను కెనరా బ్యాంక్ ఏంజల్స్ కింది. అక్కడ కూడా మీకు ఫీచర్స్ బెనిఫిట్స్ అన్నీ కనిపిస్తాయి. మీరు పైన క్లిక్ చేశారు అంటే ఇన్ డీటెయిల్ తెలుసుకున్న తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.